హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. ఈ వీడియోలో మనం మాయా బేసిక్స్ తెలుసుకుందాం. ఇవి దాదాపుగా మనకి ఒక 20 క్లాస్ నుంచి 25 క్లాసులు ఉంటుంది బేసిక్స్ మాయా గురించి. ఇవి తెలుసుకున్న తర్వాత మనం కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కొన్ని మోడలింగ్, టెక్స్చరింగ్ అవి మనం తెలుసుకుందాం. ఇవి మీరు ఫాలో అవ్వండి. నేను వీటిని అకేషనల్లీ నేను పెడతా ఉంటాను. ఫ్రీక్వెన్స్గా నేను వీటిని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మాయా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన మాయాని ఎలా మీరు స్టార్ట్ చేయాలి, మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏ టూలు అంటే ఎప్పుడైనా సరే మనకి 3 స్టేజెస్ టూల్స్ ఉంటాయి. ప్రైమరీ టూల్స్ ఉంటుంది, ప్రైమరీ ఆప్షన్స్, సెకండరీ అండ్ రేరుగా వాడే టూల్స్ ఉంటాయి. అవి మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ క్లాస్లోనే వాటి గురించి మనం డిస్కషన్ వద్దు. ఎక్కడో ఒక వీడియో మేకింగ్లో కానీ ఒక వర్కింగ్ మేకింగ్లో ఎక్కడో ఒకసారి నా రేరుగా ఉపయోగపడే ఆప్షన్ గురించి ఫస్ట్ బేసిక్ క్లాసెస్లో అనవసరం మనకి. అందుకనే రెగ్యులర్గా ఉపయోగపడే ఆప్షన్స్ని మనం తెలుసుకుని వర్కింగ్లో చేస్తున్నప్పుడు అండ్ మిగిలిన టూల్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మాయా ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తున్న మాయాని మీరు స్టార్ట్ చేయాలంటే కొన్ని బేసిక్ ఆప్షన్స్ మీకు తెలుసుకోవాలి. తర్వాత మనం కొంచెం డీప్గా తర్వాత మనం వెళ్దాం. ఇలా ఉన్న దిస్ క్యాన్వాస్ అనొచ్చు, వ్యూ పోర్ట్ అంటారు. బేసిక్గా వ్యూ పోర్ట్ అనే పదంతో దీన్ని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న గ్రే మోడ్లో ఉన్న గ్రే ట్రాన్స్పరెన్సీగా ఉంది చూసారా, గ్రేడియంట్ షేడ్లో గ్రే టు డార్క్, బ్లాక్ టు గ్రే కలర్ గ్రేడియంట్ ప్యాటర్న్లో కనిపిస్తుంది మీకు. ఇలా కనిపిస్తున్న ఆబ్జెక్టివ్ మీద ముందుగా మనం తెలుసుకోవాల్సింది 3 ఆప్షన్స్ మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటంటే వ్యూని కంట్రోల్ చేసేదన్నమాట. అంటే అక్కడ ఉన్న ఈ 3 ఆప్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా రొటేషన్ చేయడం, అంటే క్యాన్వాస్ని ఉన్న గ్రిడ్ని, ఇక్కడ గ్రిడ్ అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ మనం పెట్టామనుకోండి, ఈ ఆబ్జెక్టివ్ కూడా రొటేట్ అవుద్ది. నేను ఉదాహరణకి ఒక ఆబ్జెక్టివ్ నేను ఇక్కడ పెడుతున్నాను. ఇది ఎలా చేయాలో జస్ట్ ఈ క్లాస్లోనే మనకు తెలుస్తుంది, మీరే అర్థం చేసుకోగలుగుతారు. కొంచెం ఉపయోగపడండి. ఇప్పుడు చూడండి, నేను ఇలా రొటేషన్ చేస్తున్నానని మీకు తెలుస్తుందా? జూమ్ చేస్తున్నట్టు, మూవ్ చేస్తున్నట్టు. ఇలా మూవ్ చేస్తున్నట్టు, జూమ్ చేస్తున్నట్టు, అలాగే రొటేషన్ చేస్తున్నట్టు. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 3 ఆప్షన్స్ అవి. ఆల్ట్ పట్టుకుని ఆల్ట్ని హోల్డింగ్లో పెట్టుకుని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే మనకి రొటేషన్ అనేది వస్తుంది. ఇలా రొటేషన్ తర్వాత ఆల్ట్ రైట్ బటన్ పట్టుకుని మనం మూవ్ చేస్తే జూమ్ అవుతుంది ఆబ్జెక్టు. ఇలా ఆబ్జెక్ట్ని ఇలా మనం మూవ్ చేయొచ్చు. వర్కింగ్లో బాగా ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవి బేసిక్స్ అన్నమాట. అంటే ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఎలాగో మాయాలో ఈ 3 ఆప్షన్స్ అలా అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక లాంగ్వేజ్లో అక్షరాలు లాగానే. అంటే మినిమం అవి లేకపోతే మనం కదలదు బండి ముందుకి, సబ్జెక్ట్ మనకు అర్థం కాదనమాట. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సో మూవింగ్ అనమాట. అంటే ప్యానింగ్ అంటారు. సో ఇలా మూవ్ చేయడం అనమాట, ఇటు నుంచి ఇటు మూవ్ చేయడం. దీన్నే ప్యానింగ్ అనే పదంతో ఇది మిడిల్ మౌస్ బటన్. ఆల్ట్ లెఫ్ట్ మౌస్ బటన్, ఆల్ట్ రైట్ మౌస్ బటన్, ఆల్ట్ మిడిల్ మౌస్ బటన్. మౌస్ని మనం ఈ విధంగా పిలుస్తారు. ఎల్ఎంబి లెఫ్ట్ మౌస్ బటన్, ఆర్ఎంబి రైట్ మౌస్ బటన్, ఎంఎంబి మిడిల్ మౌస్ బటన్. ఈ 3 పదాలతో ఇప్పుడు మనం చూడండి. ఆల్ట్ ఎల్ఎంబి అంటే ఆల్ట్ పట్టుకుని ఎల్ఎంబి అనే మౌస్ బటన్ని క్లిక్ చేశాను.
అంటే లెఫ్ట్ మౌస్ బటన్, దీంతో రొటేషన్ అవుతుంది. ఆల్ట్ పట్టుకుని మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేశాను, దీన్ని ప్యానెల్ అవుతుంది. ఆల్ట్ పట్టుకుని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేశాను, ఇది జూమ్ అవుతుంది. ప్యానింగ్ చేయడం, రొటేషన్ చేయడం, జూమ్ చేయడం, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పనే లేదు. 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మనకి మాయాలో చాలా ముఖ్యంగా ఉపయోగపడే టూల్స్లో ఈ సెలక్షన్ టూల్, మూవ్ టూల్, రొటేషన్ టూల్, స్కేల్ టూల్, ఈ ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఈ 2 కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ బేసిక్ క్లాస్ కాబట్టి ఇవి మోస్ట్లీ మనం తెలుసుకోవాల్సినవి కాబట్టి ముందు ఇవి తెలుసుకున్న తర్వాత వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సెలక్షన్ టూల్ అంటే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునే విధానం అనమాట. క్లిక్ చేయగానే చూడండి, క్లిక్ చేయగానే మనకి సెలెక్షన్ అవుతుందా లేదా. ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ని మనకు కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఈ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఆప్షన్ ఏంటంటే మూవ్ టూల్. ఒక ఆబ్జెక్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మూవ్ టూల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 3 డైమెన్షన్లో ఈ 3 డైమెన్షన్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయొచ్చు, పైకైనా కిందకైనా. మన డైరెక్షన్ మూవ్ చేయొచ్చు, లేదా మిడిల్ బటన్ పట్టుకుని మన మాన్యువల్కి కూడా మూవ్ చేయొచ్చు. తర్వాత ఆప్షను రొటేషన్. ఇక్కడ కింద రొటేషన్ అనే ఆప్షన్ ఉంది. మనం ఒక ఆబ్జెక్ట్ని రొటేషన్ చేసుకోవచ్చు, ఏ డైమెన్షన్ కావాలంటే ఆ డైమెన్షన్లో రొటేషన్ చేయొచ్చు. ఈ విధంగా నేను ఊరినే అంటే ఒక టార్గెట్ లేకోకుండా నేను మూవ్ చేస్తున్నాను కాబట్టి ఇంత ఇంట్రెస్టెడ్గా ఉండవు మీకు. కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్తే కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. ఇలా జస్ట్ నేను ఇలా మూవ్ చేశాను. తర్వాత స్కేల్ అంటే ఒక ఆబ్జెక్ట్ని చిన్నది చేయడం కానీ అది పెద్ద చేయడానికి కానీ ఈ స్కేల్ అనేది ఉపయోగిస్తారు. ఒక ఆబ్జెక్ట్ని స్కేల్ చేయడానికి ఈ విధంగా స్కేల్ అనే ఆప్షన్ ద్వారా మనం చేయొచ్చు. సెలక్షన్ టూల్, మూవ్ టూల్, రొటేషన్ టూల్, స్కేల్ టూల్, ఈ 4 ఆప్షన్స్ అనేవి చాలా ముఖ్యమైన ఆప్షన్స్ మాయాలో. ఇవి తెలియకోకుండా మనం ముందుకైతే వెళ్ళాం. సో ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి బాగా రెగ్యులర్గా ఉపయోగపడే ఆప్షన్ ఏంటంటే వ్యూ పోర్ట్ అంటే మనకి స్క్రీన్ ఒకటే కనిపిస్తుంది. స్పేస్ క్లిక్ చేస్తే మీకు కీబోర్డ్లో స్పేస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్పేస్ని క్లిక్ చేస్తే మీకు ఈ వ్యూ పోర్ట్ అనేది కనిపిస్తుంది. ఏ వ్యూ పోర్ట్ కావాలంటే ఆ వ్యూ పోర్ట్ని క్లిక్ చేసి స్పేస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా 4 వ్యూ పోర్ట్లకి వెళ్ళాలంటే 4 వ్యూ పోర్ట్స్కి వెళ్ళాలంటే మళ్ళీ స్పేస్ క్లిక్ చేయండి. ఇది ఇక్కడ మనకి రిటర్న్గా రాసింది చూడండి, పర్స్పెక్టివ్ వ్యూ. ఇది వచ్చేప్పుడు సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. అంటే ఎందుకు ఇవన్నీ ఇచ్చారంటే ఒక ఆబ్జెక్టుని ఎట్ ఎన్ టైము మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది ఇలా మూవ్ చేస్తున్నా కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏం మూవ్ అవుతున్నా. ఇది ఓన్లీ నేను స్క్రీన్ రొటేషనే చేస్తున్నాను, ఆబ్జెక్టివ్ రొటేషన్ చేయట్లా. అండ్ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం చూసారా, వీటి ద్వారా ఈ ఆల్ట్ పట్టుకుని ఎల్ఎంబి, ఆల్ట్ పట్టుకుని ఆర్ఎంబి, ఆల్ట్ పట్టుకుని ఎంఎంబి క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉన్న ఆబ్జెక్టుని అన్ని డైరెక్షన్లోకి వెళ్ళి అన్ని డైరెక్షన్లోంచి మనం ఒక ఆబ్జెక్టుని చూసి ఆబ్జెక్టుని మనం పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్న టూల్స్ని మనం ఉపయోగిస్తే
నేను ఇక్కడ పట్టుకున్నాను, ఆ రొటేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని వ్యూస్లో రొటేషన్ జరుగుతుంది చూడండి, అన్నిటిలో ఇంపాక్ట్ ఉంటుంది. అట్ టైము అన్నిటిని మనం ప్యారలల్గా చెక్ చేసుకోవడానికి, ఇలా సెట్ చేసుకోవడానికి ఈ వ్యూ పోర్ట్స్ అనేది ఉపయోగిస్తారు. అలాగే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనకి స్కేలింగ్ లాగానే అనిపిస్తుంది జూమ్ అనేది. అంటే ఇలా మూవ్ చేయగానే ఈ ఆబ్జెక్ట్ పెద్దగా అయిపోయింది, అంటే ఇది స్కేల్ అయినట్ట. ఇలా నేను మూవ్ చేశాను, ఎలా పట్టుకున్నానంటే ఆల్ట్ పట్టుకుని రైట్ మౌస్ బటన్ పట్టుకుని ఇలా నేను జూమ్ చేశాను. జూమ్ చేస్తే ఇది స్కేల్ అయినట్ట. ఇప్పుడు జూమ్ అవుట్ చేశాను, ఇది చిన్నవి అయిపోయినాయి అన్నీ, ఇది స్కేల్ అవుట్ అయినట్ట. విషయం ఏంటంటే జూము స్కేలు డిఫరెంట్ అనమాట. అంటే ఒక చీమని మనం భూతద్దంలో పెట్టి చూసామనుకోండి, చీమలాగానే ఉంటుంది, కానీ మనకు మాత్రం పెద్దగా కనిపిస్తుంది. అదే జూమ్ అంటే. స్కేల్ అంటే ఒక చిన్న ఆబ్జెక్టుని పెద్దది చేయడం. ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేను స్కేల్ ఇక్కడ క్లిక్ చేశాను, ఇది క్లిక్ చేసి ఇలా మూవ్ చేశాను. మూవ్ చేస్తే ఇది పెద్దదైంది, ఇది స్కేల్. అలాగే ఈ ఆబ్జెక్ట్ని నేను జూమ్ చేశాను, ఇది పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది, ఇది స్కేల్ అయినట్టు కాదు, ఇది నేను జూమ్ అయినట్టు. దీనిలాగా ఇది కనిపిస్తుంది కదా అని ఇది స్కేల్ అయిపోయినట్టు అయితే కాదు, ఇది జూమ్లో ఉన్నట్టు. అది జూమ్కను దీనికి వేరియేషన్ మీకు తెలియాలి, తెలిస్తే మీకు క్లియర్గా ఉంటుంది. తర్వాత ఈ 4 ఆప్షన్స్కి ప్రతిదానికి షార్ట్ కట్ ఉంటుంది. ఇది సెలెక్షన్ టూల్కి పక్కన క్యూ, అలాగే మూవ్ టూల్కి డబ్ల్యూ, రొటేషన్ టూల్కి ఈ, స్కేల్ టూల్కి ఆర్. ఇవే కీబోర్డ్లో మనకి టాప్ రోల్లో పక్కనే ఉంటాయి. ఇవి క్యూ ఫర్ సెలెక్షన్, డబ్ల్యూ ఫర్ మూవ్ టూల్, ఈ ఫర్ రొటేషన్, ఆర్ ఫర్ స్కేల్. ఇవి రెగ్యులర్గా షార్ట్ కట్లే వాడతారు బేసిక్గా, సో మీరు కూడా షార్ట్ కట్స్ తెలుసుకోండి. ఈ విధంగా మనం రొటేషన్ చేయడం, ఆబ్జెక్ట్ రొటేషన్ చేయడం, మూవ్ చేయడం, అలాగే స్కేల్ చేయడం, అలాగే సెలెక్షన్ చేయడం. ఇవి తెలుసుకున్న తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఒక ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలి. ఎలా? పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, కీబోర్డ్లో ఉన్న డిలీట్ని క్లిక్ చేయండి, డిలీట్ అయినట్టే. ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని ఏ ఆబ్జెక్ట్ అయినా సరే సెలెక్ట్ చేసి జస్ట్ డిలీట్, కీబోర్డ్లో ఉన్న ఆప్షన్ డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా ఉంది. లేదు అయిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే కంట్రోల్ జెడ్ అని క్లిక్ చేస్తే మీకు డిలీట్ అంటే రీసెంట్గా జరిగిన యాక్షన్స్ని మనకి వెనక్కి వస్తాయి. అలాగే ఒకటి ఆబ్జెక్ట్ నేను డిలీట్ చేశాను, లేదు నాకు కావాలనుకున్నా కంట్రోల్ జెడ్ అన్నాను, లేదు మళ్ళీ వద్దనుకుంటున్నా షిఫ్ట్ జెడ్, అండో, రీడో, అండో. ఈ రెండు మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఐడియా ఉన్న వాళ్ళకి ఇవి నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాయాలో అండు, రీడు ఈజీగా బేసిక్ నాలెడ్జ్. అండు అంటే జరిగిన యాక్షన్ని తీసుకోవడం, రీడో అంటే జరిగిన యాక్షన్ తీసుకున్న దాన్ని మళ్ళీ వద్దనుకోవడం. అంటే అండోకి ఆపోజిట్ అనమాట రీడో అంటే. అండో, రీడో అనేది ఫ్రీక్వెన్సీకి వెంటనే ఉపయోగించే పదాలు. సపోజ్ నేను డిలీట్ చేశాను, లేదు డిలీట్ అయింది నాకు కావాలి, కంట్రోల్ జెడ్, అండో. తీసుకున్న తర్వాత మళ్ళీ వద్దనుకుంటున్నా, రీడో, కంట్రోల్ జెడ్. అంటే అండోకి ఆపోజిట్ అనమాట రీడో అంటే. సో క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ కొంచెం మీరు దీన్ని అండో గురించి, రీడో గురించి కొంచెం ప్రాసెస్ చేయండి, స్టడీ చేయండి, కొంచెం మీకు అర్థమవుతుంది. అలాగే మనకి ఈ వ్యూ పోర్ట్లో మనకి ఈ కలర్, ఈ గ్రేడ్ అండ్ బ్లాక్ కనిపిస్తుంది. ఇది కూడా మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు. ఆల్ట్ బి అని ప్రెస్ చేస్తే, ఆల్ట్ బి అని అప్లై చేస్తే మీకు చూడండి ఇది ఒక రకమైన బ్లాక్ కలర్, అంటే ఒక రకమైన మోడ్. ఆల్ట్ బి ఇదో రకమైన, అంటే మాయాలో డిఫాల్ట్గా ఇచ్చేవి అనమాట ఇవి. ఆల్ట్ బి ఈ మూడు ఉంటాయి. మీకు కావాలంటే కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు, అదే తర్వాత నేను మీకు చూపిస్తాను. అలాగే మనకి ఇది ఏంటి గీతలుగా ఉంది, బాక్సులుగా ఉంది, ఏంటి దీన్ని గ్రిడ్ అంటారు. దీన్ని
ఈ బాక్సులుగా ఏంటో ఇది ఇలా ఉంది, మనం ఎప్పుడు చూడలేదు అనుకోవద్దు. దీని పేరు గ్రిడ్ అండి. 3Dకి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రతి దాంట్లో ఈ విధంగా ఉంటుంది గ్రిడ్లు. కొన్ని 3D ప్రోగ్రెస్కి ఇదేంటి, నేను ఒక నావిగేషన్ ఏమీ లేకోకుండా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పడం కోసం ఇది ఇస్తారు. మనం వద్దనుకుంటే షోలోకి వెళ్ళి ఈ గ్రిడ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రిడ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్, ఆన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్. అక్కడ క్లిక్ చేస్తే టిక్ ఉంటుంది. ఆ విధంగా మనం ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక ఆబ్జెక్ట్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టులు మనం ఒకదాని నుంచి తీసుకోవడం ఎలాగో అంటే, ఉదాహరణకి ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను ఈ విధంగా, దీన్ని నేను డూప్లికేట్ చేయాలి. ఎలా అంటే ఎడిట్లో డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్కట్ కంట్రోల్ పట్టుకుని డి ప్రెస్ చేస్తే మీకు దీని నుంచి ఇలా జనరేట్ అవుద్ది. కంట్రోల్ డి. ఇది కొన్ని సాఫ్ట్వేర్లో కంట్రోల్ డి అనేది డూప్లికేట్ ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్లో కంట్రోల్ సి కంట్రోల్ వి అనేది ఉంటుంది. కంట్రోల్ సి కంట్రోల్ వి. కంట్రోల్ సి కంట్రోల్ వి అన్న కూడా ఇక్కడ మనకి వస్తుంది. మ్యాక్సిమం అందరూ కూడా కంట్రోల్ డి అనే పదాన్నే వాడతారు. కంట్రోల్ డి డూప్లికేట్. ఈ విధంగా మనం మాయాలో బేసిక్ క్లాస్ని మనం ఈరోజు ఇప్పుడు చూసాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మీకు ఈ క్లాస్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఫాలో అవ్వండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.